న్యూస్ కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో పాటు రాయితీ ధరలపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆముదలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని రాయితీ ధరలపై నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు అందజేశారు. అనంతరం రైతులతో సమావేశమై వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తుందన్నారు. భూమి హక్కుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సాగు వ్యయాల తగ్గింపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన హక్కులను సులభంగా పొందేందుకు పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించిన ఎమ్మెల్యే, ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ మొబైల్ యాప్ ఆధారంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు పారదర్శకంగా సకాలంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎరువుల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా సాంకేతికతను వినియోగిస్తూ మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 180% పడింది. 20% రైతులకి ఎవరికి కూడా డబ్బులు పడేవి కాదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక సైబర్ క్రైమర్. ఇది నేను అవాస్తవాలు చెప్పడంలా, ఇది యథార్థం. ఆ రోజులో మీరు చూసుకోండి, డబ్బులు బటన్ నొక్కుతున్నాడంటే కొన్ని అకౌంట్లో డబ్బులు పడినట్టుగా ఉండేది, కానీ డబ్బులు అకౌంట్లో పడేవి కాదు. అంటే హ్యాకర్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ తెలుసు ఎవరు వచ్చారు. ఇప్పుడు హ్యాకర్స్ వచ్చారు. ఆ హ్యాకర్స్ ఏం చేసేవాళ్ళంటే, వీడు టైం చెప్పేవాడు, నేను పలాంటి టైంకి నొక్కుతా, పలాంటి టైంకి ఇదనంటే వాడు కొన్ని వేల అకౌంట్లని హ్యాక్ చేసి డబ్బులు మనకు పడినట్టుగా కనబడుతుంది, కానీ డబ్బులు మనకి పడవు. ఎవరికి చెప్పాలో తెలియదు. సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్కి అడిగితే నాకు తెలియదండి. సచివాలయంకి వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి అడిగితే అది ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ అధికారికి తెలియదు. దాని మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, బికాజ్ ఇట్ ఇస్ ఎన్ సైబర్ క్రైమ్స్. ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలు అత్యంత అవసరమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని డచ్ భవన్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న జీవన శైలి, ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి యోగానే సహజమైన పరిష్కారమని అన్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు యోగా లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన జీవన శైలి అలవడుతుందన్నారు. జూన్ 7 నుంచి ప్రారంభమైన యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 21 వరకు కొనసాగుతుందని, అనంతరం కూడా యోగాను దైనందిన జీవితంలో భాగంగా కొనసాగించాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ శాఖల సిబ్బంది, విద్యార్థులు, ప్రజలకు జాయింట్ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ తెలుసు, మన ప్రతిరోజు ఏదైనా యాక్టివ్ ఉంది, మన లైఫ్ స్టైల్ మారుతుంది. మనం ప్రతిరోజు మార్నింగ్ నుంచి యోగా చేస్తే ప్రతిరోజు సేమ్ యాక్టివిటీ అది మన లైఫ్కి పార్ట్ అవుతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ 21 తారీఖు వరకు కాదు, మన ప్రతిసారి అదే చెప్తున్నారు, మనం పోటీ అంటే తర్వాత కూడా కంటిన్యూ చేయండి. మీరు అందరూ ఏదైనా ఫామ్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ 6 గంటకి మీరు అంటే 15-20 మినిట్, 1 గంట, అది మీ ఇష్టం. మీ టైం ప్రకారం మీరు ఒక చిన్న యాక్టివిటీ కూడా చేస్తే మన లైఫ్ పూర్తిగా మారుతుంది. సో మళ్ళీ మనం చెప్తున్నది, మన ఆరోగ్యం బాగా ఉంది, మన లైఫ్ కూడా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ అగైన్ మీ అందరూ ఇక్కడ వచ్చారు మార్నింగ్ నుంచి, ఏదైనా ఆల్ డిపార్ట్మెంట్, ఒక చిన్న పిల్లలు కూడా స్కూల్ నుంచి కూడా వచ్చారని మీ అందరికీ ఇక్కడ వచ్చిన చాలా ధన్యవాదాలు.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన విద్య, చికిత్సా సేవలు, పునరావాస సదుపాయాలు అందించడంలో భాగంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనంలో సహాయక ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 30 భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక విద్య, చికిత్సా సేవలు, పునరావాస కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 375 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మొత్తం 587 సహాయక ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వీటిలో వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, వాకర్లు తదితర పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఉపకరణాల ద్వారా పిల్లలు చలనశీలత, విద్యా అభ్యాస నైపుణ్యాలు, స్వావలంబన, సామాజిక భాగస్వామ్యం మెరుగుపడతాయని ఆయన అన్నారు. జిల్లాలోని 30 మండలాల్లో 30 భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రత్యేక విద్య, చికిత్సా సేవలు, పునరావాస కార్యక్రమాలు, మార్గదర్శకత అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష కార్యక్రమం కింద కాన్పూర్ కు చెందిన ALIMCO సంస్థ ద్వారా అందించిన సహాయక ఉపకరణాలను జిల్లాలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ వేణుగోపాల్, CMO శ్రీధర్, AMO సుధాకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఐఈడి చిల్డ్రన్ ద్వారా ఈ CWSN చిల్డ్రన్ లో విద్య పట్ల వారికి మక్కువ, అభిరుచిని కూడా పెంచడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో 30 భవిత సెంటర్స్ ద్వారా ఆ విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక విద్యాపకరణ కూడా చేయడం జరుగుతుంది. అలాగే విధంగా ఈ సంవత్సరం మార్చి 26లో జరిగిన పరీక్షలు చూస్తే 287 మంది విద్యార్థులు 256 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తే అందులో 225 మంది సుమారు 88% ఉత్తీర్ణత చెందారు. అంటే దీని పట్ల శ్రీకాకుళం జిల్లాలో మన ఐఈడి ఏ రకంగా పనిచేస్తుంది, విద్యార్థుల పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏమైనా తల్లిదండ్రులకి ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నా, ఏమైనా సూచనలు సలహాలు కావాలన్నా సమగ్ర శిక్షలో ఉన్న ఐఈడి కోఆర్డినేటర్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యలను కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడానికి కూడా మాకు అవకాశం. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా ఇరిగేషన్ సలహా మండలి అత్యవసర సమావేశం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదుల నీటిని సమర్థంగా వినియోగించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాకు చిరకాల స్వప్నమైన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, DPR సిద్ధమైందని, త్వరలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. వంశధార 2వ దశ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, N ఈశ్వర్రావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. నేరడి బ్యారేజ్ చాలామంది నేరడి బ్యారేజ్ నిర్మించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికీ అదృష్టం కలగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులుగా మాకు ఆ అదృష్టం కలిగింది. ఏదైతే ఒరిస్సాతో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇమీడియట్గా నేరేడు బ్యారేజీకి టెండర్లు పిలవండి, మ్యాక్సిమం 2 ఇయర్స్లో నేరేడు బ్యారేజ్ పూర్తి చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎస్టిమేషన్లు కూడా తయారు చేశారు. DPR తయారైంది. అది కూడా తొందరలో టెండర్లు పిలిచి ఈ జిల్లాకి చిరకాల స్వప్నమైనటువంటి, జిల్లా ప్రజలు కలలు కన్నటువంటి నేరేడు బ్యారేజ్ పూర్తి చేసి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడమే కాకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి
తాగే నీరు ఇచ్చే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రేపల్లిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన వైసీపీ పాలనలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని పాతపట్నం ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు మామిడి గోవిందరావు విమర్శించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలను వేధించిన వారిని ప్రశ్నించినందుకే అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఈ ఘటన వైసీపీ హయాంలో మహిళలు, యువత, బీసీ వర్గాలకు భద్రత లేకుండా పోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రశ్నించే గొంతులను అణచివేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. అమర్నాథ్ గౌడ్ చూపిన ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తిగా ఆయనను ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అరాచకాలను ప్రజలకు గుర్తు చేస్తూ బీసీలు, యువత, మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, బీసీ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. పబ్లిక్ డిమాండ్కి రండి, కూర్చుందాం, మాట్లాడతాం. మీరు ఎక్కడైనా సరే, మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుందాం. నేను చెప్తాను, నా అమ్మ రెడ్డి చేద్దమ్మా, నేను దయచేసి మీకు ఒక విషయం చెప్తాను తల్లి, రా మన ఇద్దరం కూర్చొని మాట్లాడతాం. కూర్చొని మీరేం చేశారో నేనేం చేశాను చెప్తాను. ఈ నియోజకవర్గానికి 1250 కోట్లు తెచ్చాను, నేను నిర్భయంగా నేను చెప్పగలను. వంశధార యాప్రాన్ని ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉంది, అది కూడా 15 కోట్లు పెట్టి ఓ యాప్రా వర్క్ అవుతుంది. వంశధార కలకట్టలో 2014, 2019 మధ్య మేము చేసిన పని మీరు వచ్చి కొంగలో ఊరికితే, వరదలు వచ్చి ఊర్లు ముంచుకోపోతుంటే, రాజ్యాంగ ఇబ్బంది నిద్ర లేకుండా ప్రజలు ఉంటే, మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కాలు ఏరి పెట్టుకొని 400 కోట్లు తేవడం జరిగింది. కలకట్ట వర్క్ అవుతుంది. తాగడానికి ఉద్దానికి నీళ్ళు ఇచ్చాం, మా జగన్మోహన్ రెడ్డి ఉద్దానికి నీళ్ళు ఇచ్చా చెప్పుకుంటాం కదా. ఈ నియోజకవర్గంలో తాగడానికి నీళ్ళు లేవంటే ఏం చేసేవు తల్లి? మళ్ళీ నేను దెబ్బలాడి 265 కోట్లు తెచ్చి ఇంటింటి కొలాయి కింద వర్క్ అవుతుంది. ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదని చెప్పుకుంటా, రోడ్లు, డోరీ వ్యవస్థలు అన్ని కంటిన్యూ అవుతుంది. చూడండి, నీకేమి ఏమైంది? టెంబూరు నుంచి మీరు చెప్తున్నాడు టెక్కల్ టు ఆల్రెడీ పాతపట్నం అమ్మవారి టెంపుల్ రోడ్డు ఏమైంది? నువ్వు చేసావా? చేయలేదు, మేము చేసాం. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మహిళలు తమ కుటుంబాలను అభివృద్ధి చెందిన కుటుంబాలుగా తీర్చిదిద్దగలరని, మహిళా సాధికారత కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సరుబుజ్జిలి మండలం కొత్తకోట గ్రామంలో సెర్ప్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు బలమైన వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు తమ పొదుపులు, రుణాలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం ద్వారా సంఘాల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు సభ్యుల్లో ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యత పెంపొందుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలను అమలు చేస్తుందని, మహిళలు, కుటుంబాలు, గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అనంతరం కొత్తకోట ఆర్బీకే కేంద్రంలో రైతులకు రాయితీపై వరి విత్తనాలు, పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కొత్తకోట నుంచి మీరు హిందూపురం వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల ముందు చెప్తాం, 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని, వికలాంగులకి 3000 6000 చేస్తామని, పూర్తిగా మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ 15000 చేస్తామని చెప్పాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం 3000 4000 పెంచి 3 నెలలు బకాయితో సహా చెల్లించినటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32.360 కిలోల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ ఎం ముకుందరావు సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న 2 మహిళలను అదుపులోకి తీసుకుని పరిశీలించారు. వారి వద్ద ఉన్న 2 సూట్ కేసులు, 1 లగేజ్ బ్యాగులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అరెస్టైన యాస్మిన్ యూసఫ్ పట్ని, సరీసాబి దస్తగిరి ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఒడిశాలోని బరంపురం నుంచి గంజాయిని తీసుకొచ్చి రైలులో తరలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నల్లసర్పేట్ వెస్ట్ ముంబైకి తెలియజేశారు. వీరిద్దరిని ముంబైలో గల మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఒడిస్సాలోని సిమ్లీగూడలో ముఖలా లెమా దగ్గర గంజాయి తీసుకొని రమ్మని ఇద్దరిని పంపించడం జరిగింది. వారు ఆ సిమ్లీగూడలో గంజాయి తీసుకొని రైల్వే స్టేషన్లో ముంబై వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర దాకా అదుపులోకి తీసుకొని వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. వారిద్దరిని రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గవర్నర్ ఎస్పీ సార్ శ్రీకాకుళం ఎస్పీ సార్ సూచన మేరకు గంజాయిపై కఠిన చర్యలు తీసుకుని పడతాయి. సరఫరా చేసిన, తాగిన, గంజాయితో ఎటువంటి సంబంధం కలిగి ఉండిన వాళ్ళపై కఠిన చర్యలతో పాటు షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. కావున తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి స్నేహం చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయని ఒకసారి గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం. లావేరు మండలం చిన్నరంపవలస సమీపంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుడుమూరు సంతకోడలి వద్ద సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు లావేరు సిఐ అవతారం ఎస్ఐ అప్పలసూరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న రొంపివలస గ్రామానికి చెందిన చిత్తిరి శ్రీనివాసరావు ఈ నెల 7వ తేదీన పొందూరు నుంచి పనులు ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా కొరగాన లక్ష్మణరావు తన ద్విచక్ర వాహనాన్ని కారుకు అడ్డంగా తిప్పాడు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందన్నారు. ఈ నెల 9వ తేదీన లక్ష్మణ్ రావు, అతని తమ్ముడు మరియు మరికొంతమంది కలిసి ఇంటికి వెళ్తున్న శ్రీనివాసరావుపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన చిత్తిరి నాగేశ్వరరావు, బలరాంలపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దాడిలో గాయపడిన శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, బలరాం ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులు కొరగాన లక్ష్మణరావు, జగదీషు, పీసిని ఉపేంద్ర, ఇజ్జాడ నాగరాజు, మీసాల రాజులతో పాటు మరో 3 మైనర్లను అరెస్టు చేశారు. దాడికి వినియోగించిన ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ అవతారం వెల్లడించారు. నమస్కారం. మే 30 తేదీన యాగాడిపేయాలకు చెందినటువంటి రామ్మూర్తి అనే వ్యక్తి వచ్చి జేఆర్పురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దానికి అవసరాలు ఏంటంటే తను ఊళ్ళో లేని సమయంలో వచ్చి చూసేటప్పటికి ఇంట్లో ఉన్నటువంటి తాళం పగలగొట్టి ఇంట్లో బీరోలో దాచినటువంటి బంగారు పుస్తకాలు, అలాగే 2 జతల చెవులీలు పోయినట్టు, సుమారు 2 తులాల బరువుగా బంగారు నగలు పోయేదని కంప్లైంట్ ఇవ్వగా జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మొత్తాన్ని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ పేరు కుక్కులి ఆదయ్య ఎలియాస్ గుడ్డిగాడు అంటారు. ఇతని పైన పాత నేరస్తుడు, అల్పాక గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అంతకుముందు ఈ పైన ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. 6వ కేసు మీ పైన ఆల్రెడీ షీట్ ఉంది. వీళ్ళు అరెస్ట్ చేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు ఉన్నారు స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళందరి పైన నేరస్తులను నిఘా ఉంచడం జరిగింది. మా ఎస్పీ కేవీ మహేష్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ప్రతి నేరస్తుల కలయిక కోసం మేము నిశ్చయం పరిశీలిస్తున్నాం. ఎవరైనా నేరాలు చేసినట్టు అటు కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం. ఈ కేసును ఛేదించినటువంటి చిరంజీవి అండ్ అతని సిబ్బంది అయినటువంటి అందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. థ్యాంక్ యూ. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో అవగాహన సభ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ వృద్ధులపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వారిని గౌరవించి వారి సంక్షేమానికి ప్రభుత్వం, కుటుంబం, సమాజం కలిసి పనిచేయాలని కోరారు. వృద్ధుల ఆస్తి, ప్రాణ రక్షణకు ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమ నియమావళిని సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న వృద్ధుల, వికలాంగుల సహాయ సంచాలకులు బి దేవరాజ్, పెన్షనర్ల జేఏసీ అధ్యక్షుడు సిహెచ్ పురుషోత్తమ నాయుడు,
సంఘ గౌరవాధ్యక్షుడు పోలమహంతి జగన్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధుల పట్ల గౌరవభావం పెంపొందించేందుకు యువత సేవా సంస్థలు ముందుకు రావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రైల్వే రాయితీలను వృద్ధులకు తిరిగి పునరుద్ధరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సంక్షోభ పరిస్థితుల నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందన్నారు. గత 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమాంతరంగా చేపట్టామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒకే రోజున 10,000 కోట్లను తల్లుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. విద్యారంగంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఫలితంగా మన్యం జిల్లా వరుసగా 2 ఏళ్లు రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం 2,500 కోట్లు కేటాయించామని, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రైతులు వరిపై ఆధారపడకుండా పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించి 16,700 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. రాష్ట్రానికి గత 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ విమర్శలు చేసిన మంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు, గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కట్నం తీసుకోకుండా వివాహాలు జరుపుకోవడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం మెట్టక్కవలస గ్రామంలో గౌరీ యాక్టివ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కట్నం నిషేధానికి సంబంధించి చట్టంలో కఠినమైన నిబంధనలు, శిక్షలు ఉన్నప్పటికీ సమాజంలో ఎప్పటికీ కట్నం తీసుకోవడం, ఇవ్వడం వంటి దురాచారాలు కొనసాగుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కట్నం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మహిళలు వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కట్నం కోసం మహిళలపై మానసిక, శారీరక వేధింపులు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కట్నం నిర్మూలనకు కృషి చేస్తేనే ఈ సామాజిక రుగ్మతకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. యువత కట్నం తీసుకోకుండా వివాహాలు చేసుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని, తల్లిదండ్రులు కూడా కట్నం కోసం ఒత్తిడి చేయకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మహిళల హక్కుల పరిరక్షణ, న్యాయ సేవల ప్రాముఖ్యత, ఉచిత న్యాయ సహాయంపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక క్వశ్చన్ మీ అందరికీ, ఉచిత బస్సు పథకం ఉందని ఎంతమందికి తెలుసో చేతులు పైకెత్తాలి. మీరు చూసారా? ఉచితం అంటే వెంటనే చేతులు పైకెత్తేస్తారు. సరే, ఉచిత న్యాయ సహాయం ఉందని ఎంతమందికి తెలుసో చేతులు పైకెత్తాలి. సో మీరు సాధారణ గృహిణులు కాదు కదా, మీరు బయటకు వచ్చి పని చేసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. మీకే తెలియకపోతే ఇంకా హౌస్ వైఫ్స్కి అసలు తెలియదు కదా. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు, సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు ఏం భావించారంటే ఉచిత న్యాయ సహాయం అనేది ఒకటి ఉన్నది, అది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక న్యాయమూర్తిని నియమించారనమాట. ఈ జిల్లాకి నేను 1 సంవత్సరం నుండి న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నాను. చేసిన బ్యాంక్ కేసు అయినా, ఎల్ఐసి కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, సివిల్ కేసు అయినా, భూమి తగాదాలు అవుతాయి కదా, అటువంటి కేసులైనా సరే ఆ ఆఫీస్కి వచ్చి కాంప్లెక్స్ దూరుగానే ఉంది. ఆ ఆఫీస్కి వచ్చి ఒక కాగితం ఇస్తే అది మీకు అర్జెంటుగా పరిష్కారం అవుతుంది. అదేమిటది పరిష్కారం? ఉచితంగా, ఖర్చు కాకుండా. ఎందువలన 3 సీనియర్ లాయర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వం జీతం ఇస్తుంది. వాళ్ళ డ్యూటీ ఏమిటి? మీ లాంటి వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఉచితంగా న్యాయపరమైన సేవలు, సలహాలు అందించవలసిన బాధ్యత 3 లాయర్స్, సీనియర్ లాయర్స్.
నెక్స్ట్ జడ్జి గారు ఉంటారు. దాని ఏంటి 6 మాసాల్లో 60 దినాల లోపు లేకపోతే 90 దినాల లోపే కేసు రాజీ చేయాలి. వార్తల సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.